ఇక భీమవరం కోడి పందాలకు వచ్చే వారందరూ అడిగేది మాంసాహార పచ్చళ్ళు. దీంతో ఇక్కడ మాంసాహార పచ్చళ్ళు డిమాండ్ పెరిగింది. పండుగ 4 రోజుల పాటు రాత్రి పగలునే తేడా లేకుండా జరిగే కోడి పందాలను చూడటం, ఖాళీగా ఉన్న సమయాల్లో గోదావరి జిల్లాల రుచులను టేస్ట్ చేయడం పరిపాటిగా మారింది. నాటుకోడి, చేప, పీత, రొయ్య ఇలా రకరకాల నోరూరించే మాంసాహార పచ్చళ్లకు సంక్రాంతి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందంటున్నారు ఫుడ్ కార్ఖానా నిర్వాహకులు. భీమవరం కోడి పందాలతో పాటుగా అతిథులను ఆహ్వానించడానికి నాన్ వెజ్ పచ్చళ్ళు సైతం సిద్ధమైపోతున్నాయి. భీమవరం నాన్ వెజ్ పచ్చళ్ళు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందినటువంటివి. అటువంటి నాన్ వెజ్ పచ్చళ్ళు అతిథులకు ఆహారంగా ఇవ్వడానికి, వారికి టేస్ట్ చూపించడానికి ఇక్కడ ఇప్పటికే ప్రయత్నాలు మొదలైపోయాయనే చెప్పుకోవచ్చు. భీమవరంలో ఇటు పీతలు కానీ, రొయ్యలు కానీ, లేకపోతే చేపలు కానీ మంచి గిరాకీ ఉందనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక ఇంచుమించుగా 20 కౌంట్ రొయ్యలాగా ఉంది. చాలా నీట్గా, హైజెనిక్గా ఇక్కడ ఈ భీమవరం సంబంధించి పచ్చళ్ళు తయారు చేస్తున్నాం అంటున్నారు. మనతో శివగారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొత్తం ఈ సంక్రాంతి సీజన్కి ఏ రకాలు ఎన్ని కేజీలు రెడీ చేస్తున్నారు? యాక్చువల్గా మ్యాక్సిమం అన్నీ రెడీ చేస్తాను. ప్రాన్స్, చికెను, రొయ్య, పీత అన్నీ ఉంటాయి. యాక్చువల్గా మనకి పండగ సీజన్ కదా, సంక్రాంతి సీజన్ అంటేనే భీమవరం వచ్చేవాళ్ళు అందరూ ఫుడ్ ఫ్రీలు బాగానే. మనకి బాగా భీమవరంలో దొరికేది ఫుడ్ ఏంటి, నాన్ వెజ్. బయట కంట్రీకి వెళ్ళేటప్పుడు, పండగకి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ కూడా నాన్ వెజ్ పికిల్స్ అందరూ కూడా పట్టుకెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా కూడా వెళ్ళేటప్పుడు మన భీమవరంలో అంటే ఐటెం దొరకందండి ఏదో. యాక్చువల్గా పూతరేకులో ఉండి, లేకపోతే ఈ ఈ భీమవరం వచ్చేవాడికి ఆక్వా స్వీట్ ఒకటి, పందెం కూడా ఒకటి, ఆవకాయ ఉంటుంది సీజన్ కదా, ఆ ఆవకాయ కూడా ఎక్కువ వెళ్తుంది. అలాగే పండుగప్ప ఒకటి అండి, కొరమేను, ఫ్రాన్స్, నాటుకోడి, పీత, మటన్లో కైమా, జీడిపప్పు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా ఫేమస్. రిటర్న్ వెళ్ళేటప్పుడు అందరూ కూడా బాగా ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటారు నాన్ వెజ్ పీపుల్స్. ఏంటంటే ఎక్కువగా మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ దేనికి చాలా మంచిగా వచ్చింది? ఇంకా తీసుకెళ్తే ఫీడ్బ్యాక్ అన్నింటికి బాగుంటుంది. యాక్చువల్గా అన్ని నాన్ వెజ్ పికిల్స్ కూడా అన్ని చాలా బాగుంటాయి. ఫీడ్బ్యాక్ దానికి దీనికి అన్నీ అందరూ కూడా చాలా బాగున్నాయి అంటారు, క్వాలిటీ కూడా. ఈ పండగ సీజన్ అనేటికి భీమవరం ఫుడ్ విషయంలో అయితే నాన్ వెజ్ పికిల్స్ బాగా ఫేమస్. కానీ ఏంటి మీరు ఇంత పెద్ద రొయ్య ఉంది, ఏ కౌంట్ అండి? యాక్చువల్గా 10 కౌంట్ అండి ఇది. 10 కౌంట్ ఎవరో ఆర్డర్ చెప్పారు, దాని మీద చేస్తున్నాం. ఇది టైగర్ రొయ్య, మంచి కౌంట్, బాగుంటుందండి. బిర్యానీలో ఆటి వాడతారు? బిర్యానీకి ఇంత సైజు వాడలేము, చిన్నవి వాడతారు బిర్యానీకి. చాకరీ కానీ, ఎల్రీ కానీ, అలానే కొన్నామిలో చిన్న సైజు వాడతారు బిర్యానీకి. ఇది ఓన్లీ పచ్చడి కానీ మనం కర్రీ వండుకుంటే బాగుంటుంది ఈ సైజు. ఇప్పుడు పండగ సీజన్కి రొయ్య ఎన్ని కేజీలు వేస్తున్నారు పచ్చడి? లేకపోతే పందెం కోడి ఎన్ని కేజీలు వేస్తున్నారు? చేప ఎన్ని కేజీలు వేస్తున్నారు? అంటే ఎన్ని కేజీలు అని చెప్పలేం కానీ బాగా వెళ్తుంది అండి. యాక్చువల్గా అయితే ఒకటి ఏది వేసుకున్నా టన్నులు లెక్కన, క్వింటాల్ లెక్కన అలా వెళ్తాయి. అంటే ఎన్ని కేజీలు అన్న మనం ఎప్పుడు దేని మీద కాన్సెంట్ చేయలేము, బాగా వెళ్తుందండి. ఇప్పటికీ ఫోన్లు చేస్తున్నారా, ఆర్డర్లు ఇస్తున్నారు? ఆల్రెడీ మీకు ప్యాక్ చేస్తున్నాను, చూపిస్తాను. ఆల్రెడీ యూఎస్ ప్యాకింగ్ ఇవాళ చాలా ఉన్నాయి, మీకు అవన్నీ కూడా చూపిస్తాను. బాగా ఎక్కువ తీసుకెళ్తారు వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా. యాక్చువల్గా భోగి రోజు, మళ్ళీ రోజు నుంచి కనుము. యాక్చువల్గా ఈసారి ఆదివారం వరకు సెలవులు ఉన్నాయి, ఆదివారం వరకు రన్నింగ్లోనే ఉంటారు అందరూనే. బాగా ఎక్కువ కూడా వెళ్తాం. ఏంటి శివగారి ప్రత్యేకత ఏంటి నాన్ వెజ్ పచ్చళ్ళలో? ఏంటి ప్రత్యేకత మీ దగ్గర? ఏంటి వెరైటీ ఏంటి? ఏం లేదు కానీ యాక్చువల్గా ఇందులో వెళ్ళేటప్పుడు ఇంకా వెరైటీగా చేయాలంటే చికెన్ గోంగూర, మటన్ గోంగూర, రొయ్య గోంగూర అవి కూడా చేస్తాము. అది కూడా ఎక్కువగా వెళ్తుంది. అంటే ఎక్కువగా వెళ్ళేదంటే ప్రాన్ ఒకటి, మనకి చికెను, నాటుకోడి, ఫిష్లో కొరమేను ఒకటి. ఇవి బాగా ఎక్కువ ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు కంటిన్యూగా వెళ్తూ ఉంటారు. అంటే చాలామంది తీసుకెళ్ళిన తర్వాత కొంతమంది మీ దగ్గర అని కదా, బయట అన్నా కానీ పాడైపోతున్నాయి పచ్చళ్ళు, లేకపోతే బూజు వస్తున్నాయి అంటారు. ఎందుకు వాళ్ళకి? అంటే దాయటం రాక, లేకపోతే అట్లా వాళ్ళ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం వేపడంలో ఉంటుంది మెయిన్. అంటే మొక్క వేపేటప్పుడు దాన్ని సరిపడా వేపాలి. ఎక్కువ వేపితే డ్రై అయిపోద్ది, తక్కువ వేపితే అది పచ్చిదనం ఉంటే బూజు పట్టేస్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలంటే మనం కవర్ ప్యాకింగ్ చేస్తాం. అంటే లాంగ్ వెళ్ళే వాళ్ళు అందరికీ కవర్ ప్యాకింగ్, అంటే బాటిల్ ప్యాక్ చేయడానికి వెళ్ళడానికి వాళ్ళకి ట్రావెలింగ్ కుదరదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఆ బాటిల్ వేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్ పైకి తేలుతుంది. మొక్కలు కొంచెం ములిగిలా కిందకి పెట్టుకుంటే దాన్ని నీట్గా చేసుకుంటే మేము 2 నెలలు అంటాం, 3 నెలలు, 4 నెలలు కూడా తినొచ్చు. మొక్క గట్టి పడుతుంది, పాడవదు. న్యాచురల్గా అన్నీ వాడతాం. అంటే ఇందులో టేస్టింగ్ సాల్ట్లు కానీ అవి కానీ ఈ బయట ఫుడ్ వాడినట్టు అవి ఏమీ వాడడం, అంతా న్యాచురల్గా ఉంటుంది. కారం కూడా మా సొంతంగా తయారు చేస్తాం. ఎంతండి కేజీ పచ్చడి? ఏది ఏ రకం ఎంత? లేకపోతే పండగ డిస్కౌంట్లు ఏమన్నాయి? లేదు, యాక్చువల్గా ఇప్పుడు అంతా కామన్గా పండగ సీజన్ కదా, యాక్చువల్గా రేట్లు ఎక్కువే ఉంటాయి. చికెన్ వచ్చేటప్పటికి మీకు 900, ప్రాన్ 1200, మటన్ బోన్లెస్ వస్తుంది 1600, కొరమేనేమో 1400, నాటుకోడి 1400. అలా పందెం కూడా వచ్చేటికి మీకు దొరికితే సీజన్ పెట్టి చేస్తాం. కేజీ 1800, 2000 దాకా పడుతుంది. అది అవుతుంది. కానీ మరి అందరూ పందెం కోడి అంటున్నారు, వాస్తవం నమ్మచ్చు అది? బయట అందరూ పందెం కోడి పచ్చడి అంటారు కదా, అన్ని కోడి యాక్చువల్గా ఉంటేనే చేస్తాం మేము, మామూలుగా అయితే చేయం కూడా. నాటుకోడి అయితే కామన్గా ఉంటుంది ఇప్పుడు.
పందెం కూడా యాక్చువల్గా అది దొరికితేనే చేస్తాం. దొరికితే దానికి కష్టం, ఎందుకంటే కోజా కనీసం 7-8 పెట్టినా కూడా దొరకదు ఈ సీజన్లో. దాన్ని పెట్టి మేము అమ్మాలి. యాక్చువల్గా వచ్చిన వాళ్ళు కూడా కోజా కూర వండుకుని తింటాకి ఇష్టపడతారు, కానీ ఎక్కువండి ఇది పచ్చడి కన్నా ఏ వచ్చిన వాళ్ళు చుట్టాలు వచ్చారు ఇంకోటి పందెం కొట్టింది ఇంకో అది వండి భోజనం పెట్టాలనుకుంటారు, పచ్చడికి అంత కాండిడేట్ చేయరు దాన్ని పందెం కూడా. అంటే అందరికి టేస్ట్ లేదు, భీమవరం అంటేనే టేస్ట్లు, ప్రతిదీ టేస్ట్ వైజ్ ఇది ఉంటుంది. అంటే దానికి సంబంధించి రుచిని అట్లా మెయింటైన్ చేయడానికి ఎట్లాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు రుసురు మనం దాని క్వాలిటీ ఇవ్వకపోతే, ఇప్పుడు ఇందాక మీరు అడిగారు అంటే పచ్చడి బూజు పట్టేస్తుంది, పాడైపోతుంది. అది ఎందుకు పాడైపోతుంది అంటే దాన్ని వాళ్ళ మెయింటెనెన్స్ చేయడం రాక. మెయింటెనెన్స్ చేస్తే ఎందుకు పాడవుతుంది? ఇప్పుడు వరకు అయితే నాకు అయితే కంప్లైంట్ లేదండి. 1-2 సార్లు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటన్నా వాళ్ళని అడిగితే, కంప్లైంట్ దేనికి మీకు పచ్చడి వాసన వచ్చిందా లేకపోతే స్మెల్ వచ్చిందంటే కాదండి, ఇది ప్రాబ్లం ఉన్నారంటే మీరు ముక్కలు ఎలా వదిలేరంటే పైకి వదిలేసే ఉన్నాను, అది అవుతూ బూజు పెట్టేస్తుందండి. అంటే ఎలా ఏపునో కూడా మీరు 1 వారం రోజులు 10 రోజులు, కానీ ఏంటంటే ఎప్పుడు ముక్క ఆయిల్లో మొలగాలి, దాన్ని మనం కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఏంటి మామూలు పీతకి గుడ్డు పీత ఏంటి తేడా, డిఫరెన్స్ ఏంటి? చాలామంది గుడ్డు పీత అంటారు, ఏంటి వాళ్ళు గుడ్డు పీత ఏంటి? మీకు గుడ్డు పీత అంటే అదొక ఆనందం అండి. పోతు పీత బాగుంటుంది, గుడ్డు పీత అంటే గుడ్డు ఎక్కువ ఉంటుంది. అది ఏంటంటే మనకి సీజన్లో ఇప్పుడే దొరుకుతుంది ఎక్కువ గుడ్డు పీత అన్నది. కర్రీకి ఎక్కువ ఇష్టపడతారు, పచ్చడి కంటే కర్రీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రై కానీ కర్రీ కానీ గుడ్డు పీత చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా చేప వచ్చేసరికి మరి ఫ్రెష్నెస్ ఎట్లా? అది వెంటనే అంటే పట్టంగానే తీసుకొచ్చి ఇక్కడ పచ్చడి పట్టేస్తారా లేకపోతే ఎట్లా? మనకి పశ్చిమ గోదావరి జిల్లానంటేనే ఫిష్కి చేపకి పేరు పెట్టింది. మనకి ఏది కావాల్సిన లైవ్ దొరుకుతుంది మార్కెట్లో. భీమవరం మార్కెట్లో ఏదో లైవ్ దొరుకుతుంది, అది ఇదని లేదు. అది మన దాని మీద మనం అక్కడ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం, దాన్ని అక్కడ ఫ్రెష్ చేయించుకుంటాం, ఇక్కడ తేగానే శుభ్రంగా కడిగించుకుంటాం, దాన్ని మళ్ళీ పికిల్ పడతాం, దాన్ని మళ్ళీ ఉప్పు అన్నీ వేసి పసుపు వేసి కడిగి దాన్ని పికిల్ పడతాం. అయితే భీమవరం వచ్చే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, కోడి పందాలతో పాటుగా నాన్ వెజ్ పచ్చళ్ళు, రకరకాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఆహార ప్రియుల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నామని శివగారు అంటున్నారు. పీత, గుడ్డు పీత కానీ లేకపోతే పండుగప్ప, కోడి పందాలకి సంబంధించినటువంటి పుజ్జులు దొరికితే వాటిని కూడా ప్రత్యేకంగా పచ్చళ్ళు పడతామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పే పరిస్థితి ఉంది. అంతా బాగానే ఉంది. మరి ఫుడ్ కార్ఖానాల్లో ఫుడ్ క్వాలిటీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? పరిశుభ్రత విషయం ఏంటి? ఇలాంటి అనుమానాలు మీకు కూడా వస్తున్నాయి కదా. ఫుడ్ కార్ఖానాల వారు తీసుకునే జాగ్రత్తలు, ప్యాకింగ్, పాటించే పరిశుభ్రత గురించి ఇప్పుడు చూద్దాం. శివగారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి దీనికి సంబంధించి అంటే ప్యాకింగ్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎయిర్ మొత్తం లాగేస్తారా? యూఎస్ ప్యాకింగ్ అంటే ఎయిర్ లాగేస్తాం, ఎయిర్ ఏమి ఉండదు, ఎయిర్ లాగేస్తాం. మీకు యూఎస్ ప్యాకింగ్ అనేవి బాటిల్స్ అనేవి అంటే మనకి ట్రావెలింగ్ ఒప్పుకోరు, పగిలిపోతాయి. దానికోసం ఏంటంటే మనం ఈ రకంగా ప్యాక్ చేసి మనం ఇది యాక్చువల్లీ ఇందులో ఇది డబుల్ ప్యాకింగ్ చేస్తాం ఉండేది. దీనిపైన కూడా మనకి ఇది పైన గోల్డ్ వేస్తాం. ఇంకా మీరు ఎక్కడికి ఏ కంట్రీకి పట్టుకెళ్ళిపోయినా కొరియర్ నుంచి ఎలా వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఎంత లెక్కన ప్రయాణం చేసి దీనివల్ల మీరు బ్యాగ్లో కూడా పెట్టుకెళ్ళిపోవచ్చు. పావు కిలో, హాఫ్ కిలో, 1 కిలో ప్యాకింగ్లు ఉంటాయి మన దగ్గర. హాఫ్ కిలో, పావు కిలో, కిలో ప్యాకింగ్లు. ఓకే, ఎక్కువ ఆర్డర్ ఇచ్చారు అనుకున్నాం, అవి ఎట్లా పంపిస్తారు మీరు? ఎక్కువ ఒక 5 కేజీలు అంటే ఏదైనా ప్యాకింగ్, ఏదైనా కిలో ప్యాకింగ్. అంటే పెద్ద ప్యాకింగ్ వెళ్ళేటికి అంటే మీకు హెవీగా ఉంటే పగిలిపోతుంది కదా, అందుకంటే 1/2 కిలోలు మినిమం, పావు కిలోలు. సరే, రొయ్య చికెన్ అంటే ఓకే, అవి జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు పీత వచ్చేసరికి మరి ప్యాకింగ్ సేమ్ ప్యాకింగ్, మరి పీత అదేమన్నా మీరు అన్నట్టు పగిలిపోవడం ఉండదు, ఇబ్బంది ఉండదు, అంతా నీట్గా ఉంటుంది ప్యాకింగ్లో. ఏడదండి, పీత ముక్కలే ఉంటుంది మీకు, ఇంకా ఇది కలదు. ఈ ముక్క ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇందులో కాళ్ళు గిల్లు ఏమి, ఓన్లీ సెంటర్ బాయిడ్ ముక్క ఒకటే వేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇలా రెడీ అయ్యి వచ్చింది, ఈ ప్యాక్ అయిన తర్వాత మనం తీసుకెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళు మన దగ్గర నిల్వ ఉండే అవకాశం? 2 months. యాక్చువల్గా మా దగ్గర ఎక్కడ కొరియర్ చేసిన ఒక 5 రోజుల నుంచి 6 రోజులు పడుతుంది. లాంగ్ అవుతాయి, లోకల్ అవుతాయి 2-3 రోజులు అయిపోద్ది. 2 months గ్యారంటీ. యాక్చువల్గా 2 months నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. మేము 2 months చెప్తాం. వాళ్ళు మనం మెయింటెనెన్స్ చేసుకుంటాం. అంటే బాటిల్ వేసుకున్న తర్వాత ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, ఆయిల్లో ములిగిలా ఒకవేళ ఆయిల్ పడినా ఇంటికాడ మీరు ఆయిల్ పడితే పోసుకోవచ్చు. యాక్చువల్గా పట్టదో సరిపోద్ది. ఆయిల్ పడినా మీరు వాడే ఆయిల్, వాళ్ళ ఆయిల్ కొత్త వేడిశనగ అది ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుందండి వాడికి వచ్చి. వేడిశనగ 10 వాళ్ళు ఇప్పుడు వేడిశనగ పప్పు నూనె వాడతారో అది పోసుకోవచ్చు. అటు వేడి చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే వేడి చేయకుండా కూడా పోసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇక్కడ ఇట్లా ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రిజర్వెన్స్కి సంబంధించి ముక్కు మునిగితే సరిపోతుంది, ఇబ్బంది లేదు. అంటే ఇంకా దాని గురించి ఏం లేదు, వాళ్ళు బాటిల్లో మునిగింది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు. సుమారుగా ఏ ప్రాంతాల నుండి మీకు ఎక్కువ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి? అంటే మామూలుగా మన ఇండియా వైపు అందరూ గిఫ్ట్లు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బయట కంట్రీలకి అయితే మనకి అమెరికా ఒకటి, లేకపోతే కువైట్ అని, ఇలా ఖత్తరీలు వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళంతా ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేస్తారు, మనమే పంపించేస్తాం. డెలివరీ ఛార్జెస్ అన్నీ కడతారు, పంపించేస్తాం. అలా అంది వరకు బాధ్యత కూడా మనదే.
మందే. ఒకవేళ వాళ్ళు డబ్బులు వేసేసారు పోతాయి అన్నది ఆ భయం ఉండదు. అంది వరకు కూడా బాధ్యత మాదే. షాప్ అడ్రస్ అన్నీ ఉంటాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే భీమవరం నాన్ వెజ్ పచ్చళ్ళు చాలా ప్రత్యేకమైనవిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. ఈ పచ్చళ్ళకి సంబంధించి కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. పచ్చళ్ళు ఇచ్చిన తర్వాత కూడా వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వారు చెప్పిన దాన్ని బట్టి మరలా తర్వాత తయారీలో మరింత మెరుగైన రుచికరమైన నాన్ వెజ్ పచ్చళ్ళు తయారు చేస్తుంది. దేశ విదేశాలకు కూడా భీమవరం నాన్ వెజ్ పచ్చళ్ళు ఎగుమతి అవుతున్నాయని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు 2026 సంక్రాంతికి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఇప్పటికే అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళతో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ బాగ్రాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.